వెల్కమ్ టు సూర్య ఎడ్యుకేషన్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే మనము 6th క్లాస్ మ్యాథ్స్ చెప్పుకోబోతున్నాము. దాంట్లో 1.4 ప్రాబ్లమ్స్ ఈ రోజు క్లాస్లో ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటున్నాము. అయితే ప్రీవియస్ క్లాస్లో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మన ఛానల్లో వెళ్ళి చూడండి. అయితే ఈ 1.4 ప్రాబ్లం చెప్పుకోవడానికంటే ముందు మనం జస్ట్ ఒక 5 minutes క్లాస్ ఎక్స్ప్లెనేషన్ చేసుకుందాము. హిందూ అరబిక్ సంఖ్యామానము, అంతర్జాతీయ సంఖ్యామానం గురించి చూద్దాము. ఎందుకంటే మనకు 1.4లో మెయిన్ ఇదే ఉంది, అంతర్జాతీయ సంఖ్యామాన పద్ధతి గురించి. కాబట్టి ఇది ఒకసారి చూసుకుందాం. మనము హిందూ అరబిక్ సంఖ్యామానంలో మనం ఏం చూసుకున్నాము అంటే స్థాన విలువలు మనము 1, 10, 100, 1000, 10,000, లక్ష, 10 లక్షలు, కోట్లు, 10 కోట్లు, 100 కోట్లు అని మనం చెప్పుకోవడం జరిగింది. అయితే అంతర్జాతీయ సంఖ్యామానం ఎలా ఉంటుంది అంటే అలా డిఫరెంట్గా ఉంటుంది. మరి ఎలా ఉంటుంది అంటే 1, 10, 100, 1000, 10,000. ఇక్కడ మనము లక్షలు అంటాము. అంతర్జాతీయ సంఖ్యామానంలో లక్షల బదులు 100,000. తర్వాతకు మనం 10 లక్షలు అంటే ఈడ మిలియన్లని. తర్వాతకి మనం కోట్లు అని చెప్తే వీళ్ళు 10 మిలియన్లు అని అంటారు. 10 కోట్లు అంటే 100 మిలియన్లు అంటారు. మనం 100 కోట్లు అని చెప్తే వీళ్ళు బిలియన్స్ అని చెప్తారు. అంటే ఇక్కడ చూడండి, 10 లక్షలు అంతర్జాతీయ సంఖ్యామానం లోపల 1 మిలియన్కి సమానము. మన దాంట్లో 1 కోటి అయితే మనకు అంతర్జాతీయ సంఖ్యామానం లోపు 10 మిలియన్లకు సమానం. మన దాంట్లో 10 కోట్లు అయితేనేమో అక్కడ 100 మిలియన్లకు సమానం అన్నమాట. మన దాంట్లో 100 కోట్లు అయితే అంతర్జాతీయ సంఖ్యామానంలోపు 1 బిలియన్కి సమానం. ఇది హిందూ అరబిక్ సంఖ్యామానంకి అంతర్జాతీయ సంఖ్యామానంకి ఉన్న డిఫరెన్స్. మనము అంతర్జాతీయ సంఖ్యామానంని ఆంగ్ల సంఖ్యామానం అని కూడా పిలుస్తారు. ఇది కన్ఫ్యూజ్ కాకండి. ఇది అర్థమైంది కదా. ఇప్పుడు 1.4 ప్రాబ్లమ్స్ చూద్దాము. దానిలో ఫస్ట్ వన్ చూడండి, క్రింది సంఖ్యలను అంతర్జాతీయ సంఖ్యామాన పద్ధతిలో కామాలతో విభజించి తిరిగి రాయండి అని ఇచ్చిండ్రు. ఇక్కడ ఫస్ట్ వన్ చూడండి. ఇలా ఫస్ట్ ప్రాబ్లం చూసిన వెంటనే మనకి ఇదే ఎలా చదవాలి అని కూడా మనకు అర్థమవుతలేదు. కాబట్టి వీటిని మనం కామాలతో డివైడ్ చేసుకుందాము. అయితే ఇక్కడ మనకు అంతర్జాతీయ సంఖ్యామానం కాబట్టి మనం ఏం చేయాలంటే 1, 10, 100, 100 తర్వాత మళ్ళీ ఒక కామా తీసుకోవాలి. ఇక్కడ 1000 తర్వాత 10,000, 10,000 తర్వాత 100,000. ఇది అంతర్జాతీయ సంఖ్యామానం కాబట్టి 100,000 తర్వాత మళ్ళీ కామా వస్తుంది. 100,000 తర్వాత మనం ఏం చెప్పుకున్నాము, మిలియన్లు కదా. మళ్ళీ ఇక్కడ మిలియన్లు తర్వాతకి 10 మిలియన్లు. దీని తర్వాత మనకి 8 డిజిట్ లేవు కాబట్టి మనము ఈ విధంగా 97 తర్వాత ఒక కామా, మనము 645 తర్వాత ఒక కామా ఇచ్చుకుంటే అంతర్జాతీయ ప్రకారం కామాలు అయిపోయినాయి. మరి వీటిని ఎట్లా చదవాలి అంటే మనము 97,645,315 అని ఈ విధంగా చదవాలి. ఇదే విధంగా సెకండ్ వన్ చూసుకున్నట్లయితే మనకి 20 తర్వాత కామా వస్తుంది, 48 తర్వాత కామా వస్తుంది, మిగిలినది 421 వస్తుంది. అదేవిధంగా థర్డ్ చూసుకున్నట్లయితే 476 తర్వాత కామా వస్తుంది, 356 అవుతుంది. అంటే ఈ రెండింటికి 3 మిడిల్ మధ్యలో కామా రావడం జరుగుతుంది. లాస్ట్ వన్ చూడండి, 9 తర్వాత కామా వస్తుంది, 490 తర్వాత కామా వస్తుంది, 026 తర్వాత కామా వస్తుంది. దీంతో ఫస్ట్ బిట్ అయిపోయింది. సెకండ్ బిట్ చూడండి, మీ స్నేహితుల కుటుంబ సభ్యుల మొబైల్ ఫోన్ నెంబర్లు సేకరించుము, వాటిని కామాలతో విభజించి ఆంగ్ల సంఖ్యామానంలో చదవండి, రాయండి. ఇది మనం పర్సనల్గా రాయాల్సిన అవసరం కూడా లేదు. ఇది స్కూల్ పిల్లలకైతే యూజ్ కాదు, మనకు లేదు. నెక్స్ట్ థర్డ్ వన్ చూసుకున్నట్లయితే క్రింది సంఖ్యలను హిందూ సంఖ్యామానంలోను ఆంగ్ల సంఖ్యామానంలోను అక్షరాలలో రాయమంటున్నాడు. ఇక్కడ 2 బిట్స్ ఇచ్చిండు దాంట్లో. అయితే ఇక్కడ 2 రకాలుగా రాయమాలి. ఒకటేమో హిందూ సంఖ్యామానము, ఇంకొకటేమో ఆంగ్ల సంఖ్యామానం. ఈ 2 రకాలుగా రాయమని చెప్తున్నాడు. దాంట్లో ఫస్ట్ వన్ చూడండి. ఫస్ట్ వన్ దానికి హిందూ అరబిక్ సంఖ్యామానంలో ఎలా రాస్తారు అంటే 12,31,15,027 అని హిందూ సంఖ్య అరబిక్ ప్రకారం రాయాలి. నెక్స్ట్ అంతర్జాతీయ ఆంగ్ల సంఖ్యామానంలో ఎలా రాస్తారంటే 123,115,027 అని రాయాలి. ఇది ఫస్ట్ బిట్. మరి సెకండ్ బిట్కి తీసుకున్నట్లయితే హిందూ అరబిక్ సంఖ్యామానంలో ఎలా రాస్తారు అంటే మనము 8,96,43,092 అని రాస్తారు. మరి అంతర్జాతీయ సంఖ్యామానంలో ఎలా రాస్తాము అంటే 89,643,092 అని రాయాలి.
ఇది థర్డ్ వన్. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి. ఈ క్రింది సంఖ్యలను చదివి మనకు ప్రశ్నలకు జవాబులు రాయమంటున్నాడు. అయితే కింద ఒక డిజిట్ ఇచ్చింది చూడండి. దాన్ని ఎలా చదవాలి అంటే 322 బిలియన్ల 100 మనకు 79,468 అని ఉంది. అయితే కింద దీనికి సంబంధించిన బిట్స్ ఉన్నాయి చూడండి. దానిలో ఫస్ట్ వన్ చూడండి, మిలియన్ల స్థానంలో గల అంకె ఏది ఉంటుంది? మిలియన్ల స్థానంలో అంటే 2 ఉంటుంది. నెక్స్ట్ వందల స్థానంలో గల అంకె ఏది అంటే మనకి 4 ఉంది కదా, 4 వందల స్థానంలో. అదేవిధంగా 10 మిలియన్ల స్థానంలో అంకె ఏది ఉంది అంటే 0 రావడం జరుగుతుంది. అయితే సంఖ్యలలో లాస్ట్ వన్ చూడండి, సంఖ్యలలో ఎన్ని మిలియన్లు ఉన్నాయి అంటే మనం ఎన్ని సంఖ్యలలోపు ఎన్ని మిలియన్లు చూసుకున్నాము అంటే 302 అనేది మనం సంఖ్యల దాంట్లో చూసుకోవడం జరిగిందనమాట. ఇది మనకు 1.4కి సంబంధించింది. అయితే ఇక్కడ మనకు ఉదాహరణ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మనకు ఎగ్జామ్లలో ఈ ఉదాహరణ ప్రాబ్లమ్స్ కూడా డైరెక్ట్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఆ ఉద్దేశంతో మీకు ఇక్కడ ఉదాహరణ ప్రాబ్లమ్స్ ఇచ్చాను. ఇవి ఒకసారి చూసుకోండి. ఇంతటితో ఈ క్లాస్ అయిపోయింది. నెక్స్ట్ క్లాస్ 1.5 తోటి కలుద్దాము. 1.5 చాలా ఇంపార్టెంటు. ఇది ఒకసారి బాగా చూసుకోండి. మీకు కనుక మా క్లాస్ నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.